మీకు లైఫ్లో ఎప్పుడైనా అన్ని బంధాలు బంధుత్వాలు దూరంగా పెట్టేసి ఎటన్నా ఒంటరిగా వెళ్ళిపోవాలనిపించిందా? నాకైతే చాలాసార్లు అనిపించింది. హానెస్ట్గా చెప్తున్నా. ఎందుకు ఈ బంధాలు, ఎందుకు ఈ బంధుత్వాలు, అన్నీ వదిలేసేద్దాం, వదిలేసి సన్యాసం తీసుకున్న పర్లే, ఇంకేమన్నా పర్లే, కానీ ఈ లైఫ్లో మాత్రం ఉండొద్దురా బాబోయ్ అని అనిపించింది. అంటే అవతల వాళ్ళ మాట తీరు అలా ఉంటుంది అనమాట. ఒక్కోసారి నేను కొన్ని రిలేషన్స్కి అయితే చాలా దూరం ఉంటాను. కొన్ని కాదు, అన్నీ, ఆల్మోస్ట్ అన్ని రిలేషన్స్కి, ఏ రిలేషన్స్కి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వను అన్నమాట. ఇవ్వను మీన్స్ దూరం వెళ్ళిపోతాను అని కాదు. మీరు కూడా ఇలానే చేయండి అని కాదు, నచ్చితే ఇలా చేయండి అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందని అంటే, చిన్న విషయానికే మాట చాలా గట్టిగా మాట్లాడతారు. గట్టిగా మీన్స్ వాయిస్లో కాదు, అంటే చాలా స్ట్రాంగ్గా అన్నమాట. ఇంకొకసారి వీళ్ళతో మాట్లాడొద్దు, అసలు నేను ఎందుకు మాట్లాడాను, ఫస్ట్ నేను ఎందుకు ఇంత దగ్గర అయ్యాను, వీళ్ళకి దగ్గర అవ్వకపోయినా బాగుండు కదా, అంతలా హార్ట్కి టచ్ అయ్యేలా మాట్లాడతారు. ఇంకొక ఆ ఒక్క రిలేషన్ వల్ల మిగతా అన్ని రిలేషన్ మీద కూడా అంటే ఇరిటేషన్ వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు. అయితే అవతల వాళ్ళు ఎలా మాట్లాడితే మనకెందుకు కానీ, మా బాధ ఏదో మనం చూసుకున్నాం. నాకెందుకు అలా అనిపించింది అంటే, నేను మ్యాక్సిమం అందరితో నవ్వుతూ చాలా పొలైట్గా మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు ఎప్పుడు కూడా మనం ఏమంటారు కదా, శాశ్వతంగా బ్రతికేస్తాము, ఇప్పుడు లైఫ్ లాంగ్ ఉండిపోతాము అని ఏం అనుకోని రాసి పెట్టుకొని ఏం రాము కదా. ఏదో రోజు వెళ్ళిపోతాం, చచ్చిపోతాం. ఇప్పుడు సడన్గా ఫ్యాన్ కింద పడింది అనుకో, చచ్చిపోతే, బాత్రూంలో కాలు పడి చచ్చిపోతే, బయటకు వెళ్తే యాక్సిడెంట్ అయిపోతే, అంటే ఏదో అయిపోతుందని కాదు. ఎవరు ఎన్ని రోజులు బ్రతుకుతామో, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. ఉన్నన్ని రోజులు ఏదో సంతోషంగా అందరితో ఒకేలాగా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. అందుకని చెప్పి ఎవరిని తొందరగా హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం కానీ అట్లా మాట్లాడాలి. చాలా స్మైలీగా ఎప్పుడు కూడా ఏదో తెలియని ఆనందంలో ఉన్నట్టే అనిపిస్తుంది. నవ్వుతూ ఉంటా, ప్రశాంతంగా ఉంటా. ఆ ప్రశాంతంగా మాట్లాడుతుంటాను కూడా అవతల వాళ్ళతో. కానీ అవతల వాళ్ళు ఏంటంటే అది చూసింగ్గా తీసుకొని తక్కువ ఏదో ఒక మాట అంటారు. అప్పుడు అనిపిస్తుంది చూడు, అనవసరంగా దగ్గరయ్యా, అనవసరంగా మాట్లాడా. నేను ఏంటంటే కొంచెము చనువుగా ఉన్న క్లోజ్గా మూవ్ అవుతాను అనమాట. ఉంటే చాలా దగ్గరగా అంటాను, వదిలేస్తే పూర్తిగా వదిలేస్తా అంటారు. అట్లా ఉంటుంది నా మైండ్ సెట్. అయితే మాత్రం ఉంటే స్ట్రాంగ్గా ఉందాం, లేదంటే విడిపోదాం అట్లా. అంతేగాని ఏదో పైన ముచ్చట్లు అట్లా ఉండదు అన్నమాట. నాకు ఎంత అవసరమన్నా ఫ్రెండ్ లేదంటే రిలేషన్, ఎంత అవసరమన్నా ఏదనికన్నా చేయడానికి రెడీ ఉంటాను. అది ఎంత పెద్ద ప్రాబ్లంలో ఉన్నా వాళ్ళని బయటకు తీసుకురావడానికే నేను ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. మరి ఎందుకు ఎక్కువగా నాకు రిలేషన్స్ నచ్చవు అని అంటే, ఆ ఇంపార్టెన్స్ వాళ్ళు మనకి ఇవ్వాలి కదా. ఇప్పుడు చాలామంది అంటారు ఇదేమైనా బిజినెస్ ఇచ్చిపుచ్చుకోవడానికి, కానీ మనకు కూడా లోన్లీనెస్ ఉంటుంది. మనం కూడా ఒక్కొక్కసారి సాడ్గా ఫీల్ అవుతుంటాము. అలాంటప్పుడు వాళ్ళ నుంచి ఓదార్పు కావాలి. మనం కూడా అప్పుడప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాము. అప్పుడు కూడా కొంచెము రెస్పాన్సిబిలిటీస్ అనేవి కావాలి. కానీ చాలామంది అట్లా బిహేవ్ చేయరు. సో మనం ఎలా ఉండాలంటే అవతల వాళ్ళని బట్టి మనం వెళ్ళిపోతూ ఉండాలి. ఇంపార్టెన్స్ ఇస్తే ఇద్దాం, లేకపోతే లేదు. వాళ్ళు ఎట్లున్నా మనం డౌన్ అయిపోదాంలే, ఏమవుతుంది, కొంచెం తగ్గిపోదాం, అందరితో కలిసిమెలిసి ఉండిపోదాం, ఏమైపోతుంది అబ్బా అని అనుకోకూడదు. 100% చెప్తున్నా. అలా అనుకొని ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు తగ్గుతూ వచ్చినావు అంటే నిన్ను ఒక చేతకానాడులో చూడడం 100% కరెక్ట్. అదైతే అంటే వీళ్ళు ఎందుకు పనికిరాడులే, ఎంత తిట్టినా వెనక వస్తాడులే, ఏమనేసినా వస్తాడులే, అందరినీ పోగేసుకొని తిరుగుతూ ఉంటాడు. మీన్స్ యాటిట్యూడ్ చూపించుకోవడం, అంటే యాటిట్యూడ్ చూపించుకోవాలా అని అడుగుతారేమో. యాటిట్యూడ్ చూపించుకోవడం వేరు. అంటే మనకి పలకరించిన వాళ్ళని ప్రేమగా పలకరించండి, అవసరము అని అనేటప్పుడు, హెల్ప్ కావాలనేటప్పుడు హెల్ప్ చేయాలి, వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడాలి, అట్లా ఉండాలి. కానీ అవతల వాళ్ళు యాటిట్యూడ్ చూపించుకుని వెళ్ళిపోతున్నా కూడా మనకు పలకరించకపోయినా మనమే కోరిండి మాట్లాడడం, మనమే తగ్గిపోవడం అన్ని విషయాల్లోనూ. అట్లా ఏంటంటే వాళ్ళకి ఒక చులకన వస్తుంది, చేతకానాడు. గౌరవం, రెస్పెక్ట్ అన్నింటినీ కోల్పోతాం. లైఫ్లో రెస్పెక్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అబ్బా. పోనిది అట్లా ఉండొద్దు ఎప్పుడు కూడా.
ఒక వ్యక్తి మనకి రెస్పెక్ట్ ఇవ్వాలా లేదు అని అంటే చులకనగా చూడాలి, అది మన బిహేవియర్లోనే ఉంటుంది. చనిపించారు కదా అని ఎక్కువగా వాళ్ళ మీద జోకులు వేసుకుంటా, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు ఎప్పుడు కూడా. ఎవరితోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారు అని అంటే 100% అది మీకు లాసే అవుతుంది. అంత టైం ఎప్పుడు కూడా ఎవరితోనే స్పెండ్ చేయకండి. ఎందుకని అంటే టూ మచ్గా స్పెండ్ చేస్తున్నప్పుడు మన ప్రైవసీని మనం కోల్పోతాం. వాళ్ళు కూడా మనతో ఎక్కువగా ఉండాలనుకుంటారు, మనం కూడా వాళ్ళతో ఎక్కువగా ఉండాలనుకుంటాం. ఎప్పుడైనా మనకు పనిలో పడి మనం కొంచెం అవాయిడ్ చేసిన కొంచెం డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు. ఎంతకు ముందంతా నా కొంగ పట్టుకొని తిరిగిన వాళ్ళే వీళ్ళు, నా చెప్పులు వెనకతలు తిరిగిన వాళ్ళే వీళ్ళు, ఇప్పుడు ఏదో కొంచెము డబ్బులు వచ్చినాయని యాటిట్యూడ్ చూపిస్తున్నారులే అని అంటారు. ఎందుకంటే మన వర్క్ ఏంటి, మనం ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి. అవతల వాళ్ళకి మనకు రెస్పెక్ట్ ఇస్తున్నారా, రెస్పెక్ట్ ఇవ్వండి. మీతో ప్రేమగా మాట్లాడుతున్నారా, మీరు కూడా వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. అది ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, రక్త సంబంధమా, ఫ్రెండ్సా, రిలేటివ్సా, ఏదైనా కానివ్వండి, మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం అలా బిహేవ్ చేసినప్పుడే వాళ్ళ దగ్గర కూడా అమ్మో వీడా వద్దులే, అట్లా ఆ రెస్పాన్సిబిలిటీ వేరు, అప్పుడు ఇచ్చే ఇంపార్టెన్స్ వేరు. మళ్ళీ ఏంటంటే కొంతమంది సోది మోకంది, మనం తిట్టినా కొట్టినా వస్తారులే, అవతల వాళ్ళు గేమ్ ప్లే చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తూ ఉంటారు. అంత హార్ష్గా మాట్లాడద్దు ఎవరితో కూడా, అంతగా హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వేంటో నాకు తెలుసులే, నువ్వు వేసుంటుందేమో నాకు తెలుసులే. ఏం తెలుసు అంట ఒక పర్సన్ గురించి ఇంకో పర్సన్కి అంతగా ఏం తెలుస్తుంది? అదే కోపంలో అనేసామని అంటారు, కాదు, కోపంలో చెప్పినప్పుడే నిజం చెప్తారు ఎవరైనా, వాళ్ళని వీళ్ళనే కాదు, కానీ కోపంలోనే ఒక రియాలిటీ అనేది బయటకు వస్తుంది. కోపంలో ఉన్నోడు, తాగేసి ఉన్నోడు, చిన్నపిల్లోడు, మతిస్థిమితం లేనోడు, ఈ నలుగురు కూడా ఎప్పుడు కూడా అబద్ధం చెప్పారు. అది మాత్రం నేను 100% నమ్ముతాను. సో అంటారు ఏదో ఒకటి స్ట్రాంగ్గా అనేసి, ఏదో కోపంలో అనేసిన, ఏంటి కోపంలో అనేసావు? కోపంలో ఎప్పుడు అన్నారో తెలుసా, ఈ రిలేషన్ స్ట్రాంగ్గా ఉండదేమో, ఈ రిలేషన్ కట్ అయిపోద్దేమో అని ఒక భయం ఉంటుంది చూడు. అప్పుడు ఎంత కోపం వచ్చినా ఆపుకోవడానికి ట్రై చేస్తారు, కానీ గబుక్మని ఏదో ఒకటి అనేద్దాము అన్నట్టుగా ఆలోచించరు అనమాట. ఆలోచించకుండా అంటున్నారు అంటే మీ విలువ లేదు అక్కడ అని అర్థం. విలువ లేని చోటు ఉంటున్నామని అంటే మనల్ని మనం కోల్పోతున్నాము అని అర్థం. ఎందుకు మనల్ని మనం కోల్పోతాము అని అంటే, ఇప్పుడు వాళ్ళు అలా ఉండాలి, వాళ్ళు మనల్ని లైక్ చేయాలి అని ఆశపడతాం. వాళ్ళు లైక్ చేయాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. మనకు ఒకటి నచ్చుతుంది, వాళ్ళకి ఒకటి నచ్చుతుంది, బట్ మనకి కోల్పోవడం ఏంటంటే మనకు నచ్చింది వదిలేసుకోవాలి, వాళ్ళకి ఏం నచ్చుతుందో అదే చేయాలి మనం. అప్పుడే వాళ్ళు లైక్ చేస్తారు. వాళ్ళు లైక్ చేయడం కోసం మనం వెయిట్ చేస్తున్నాం అంటే మనల్ని మనం కోల్పోతున్నామని అని అర్థం కదా. అవతల వాళ్ళు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనల్ని మనం కోల్పోయిన నో ప్రాబ్లం, వాళ్ళతో పాటు లైఫ్ సేవ్ చేసుకున్న నో ప్రాబ్లం. బట్ అవతల వాళ్ళు మరీ తక్కువ చేసి నువ్వెంత, నీ బ్రతికెంత అన్నట్టు చాలా చెప్తూ మాట్లాడుతున్నారంటే, అసలు టైంలోని మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని అంటే అసలు ఎంత అవివేకం అది. నేనైతే ఎక్కువ ఏ రిలేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఎందుకనంటే నేనేమనుకుంటానంటే, నాతో ఎవరు ప్రేమగా మాట్లాడుతున్నారు, నన్ను ఎవరు మంచిగా పలకరిస్తున్నారు, వాళ్ళే నా ఫ్రెండ్స్, వాళ్ళే నా రిలేటివ్స్. మైండ్ ఫ్రీగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, తలకాయ నొప్పులు ఏమి ఉండవు. ముందు వెళ్ళినాక ముంగట ఒకటి మాట్లాడతారా, నువ్వు చాలా మంచిదాన్ని, చాలా, అది కూడా ఎప్పుడు మనం పలకరిస్తే, మనం ముందే వెళ్ళి హాయో బాయో చెప్పి వాళ్ళ పాద పూజలు చేస్తే అప్పుడు చెప్తారు. ఏంటంత అవసరం, మనం ఎందుకు వెళ్ళి ముంగట పోయి. ఇప్పుడు నేను కొన్నిసార్లు కొంతమంది చూడను, అంటే ఏదో ఫ్లోలో వెళ్ళిపోతాం, ఏదో ఒక వర్క్లో ఉంటాం, అప్పుడు కూడా అయ్యో నాకు చూడకుండా వర్క్ చేసుకుంటుంది, ఎంత పొగరు కాదు. నువ్వు చూసావు కదా నన్ను, నేనైతే పనిలో ఉన్నాను పట్టించుకోలేదు, నువ్వు చూసావు కదా నన్ను, రావాలి కదా మరి వచ్చి, ఏంది ఏమదినా, ఏమక్క, ఏం చేయలే అనుకోని పలకరించి నీకు ఏమవుతుంది? పలకరించు, ఎందుకంటే తక్కువైపోతుంది. నేనెందుకు పలకరించాలి, ముందు నేనెందుకు పలకరించాలి అని ఆలోచన వస్తుంది అని అంటే, అక్కడ వాళ్ళు మనకంటే వాళ్ళకి ఈగో ఎక్కువ రిలేషన్ కంటే. అసంటి రిలేషన్స్ వద్దు. అయితే చాలాసార్లు వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తున్నారంటే మనం వదిలేసుకోవడం మంచిది. లేదు నేను ఎక్కడున్నా పలకరిస్తుంది, నేను ఎక్కడున్నా నాతో మంచిగా మాట్లాడుతుంది అనే రిలేషన్స్ వస్తాయి చూడండి. అప్పుడు వాళ్ళు ఏదో పనులు కూడా పట్టించుకోకపోయినా, వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మనం చూసుకోలేదేమో, మనం వెళ్ళి పలకరిద్దాం, హాయ్ వదినా ఏం చేస్తున్నావు, తిన్నావా అని
కొంతమంది మనం ఎంత నవ్వుతూ మాట్లాడినా జెండా పంప ఫేషియల్ చేసినట్టు ఏంటో ఆ బిహేవియర్ నాకు అస్సలు అర్థం అవ్వదు. జెండా పంపతో ఫేషియల్ చేసినట్టు లాగి మొహమ్మ కొట్టేసినట్టు ఒక రకంగా ఎడతారు ఎక్స్ప్రెషన్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి చూడు నాకు ముందని ఆ చాలుతాయి. ఇప్పుడు నీకు ₹1,00,00,000 ఆస్తుంది, నాకేనా ఇస్తావా? నీ ₹1,00,00,000 నువ్వే తింటావు, లేదంటే నీ పిల్లలకి ఇస్తావు, నీ పిల్లలకో లేకపోతే వాళ్ళ పిల్లలకో ఎవరికొరకో పెడతావు. ₹1,00,00,000 ఇల్లు ఉంది, ఆ ఇంట్లో నువ్వు బ్రతుకుతావు, నాకేంటి, నాకేమి ఇస్తావు చెప్పు? ఉన్నోడైనా లేనోడైనా ఎవరికి ఏమి ఇచ్చాడు? నీకుంటే నువ్వు తింటావు, నాకుంటే నేను తింటా, అంతే. ఓ మాట తీరున్న చూడు, అదే ఇంపార్టెంట్. ఏమున్నా లేకపోయినా ఏమమ్మా బాగున్నావా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ప్రేమగా పలకరింపు ఉంటుంది చూడు. ఇవన్నీ నీకు కోట్లు వస్తుంటే అది పొగరు ఈగో కింద వస్తుంది, కానీ నార్మల్గా వస్తుంది చెప్పండి. నాకైతే కొంచెం కూడా మంచిగా అనిపించదు ఎందుకో. అందరితో ఒకేలా బిహేవ్ చేస్తాను, 2-3 టైమ్స్ చూస్తాను, మాట్లాడతాను, ఓకే పలకరిస్తా, మాట్లాడతా, ఇంకోసారి ఒక 4-5 టైమ్స్ వరకు కూడా నేను అట్లనే వాళ్ళతో మంచిగా బిహేవ్ చేయడానికి అంటే మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇక వాళ్ళు అవాయిడ్ చేయడం అర్థమైపోతుంది కదా, ఆ చూపులు, ఆ యాటిట్యూడు అది తెలుస్తే చూడు. అది నాకు కంట పడితే 1 or 2 టైమ్స్ చూసి తర్వాత మెల్లగా మాటలు తగ్గించి అప్పుడు కూడా వాళ్ళు రియలైజ్ అవ్వట్లేదు అని అంటే నేను ఇంకెప్పటికీ చల్ అవసరమా అది అంటారు కదా, రాలిపోయిన పసుపు రాసుకుంటే అతికిద్దా యాటిట్యూడ్. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మొత్తం మాట్లాడతారు. మన దగ్గర మాట్లాడలేదంటే మన ఇంపార్టెన్స్ వాళ్ళకి లేదు. మన ఇంపార్టెన్స్ లేని దగ్గర మనకేం పని? మనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మనకే ఉంటారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఉంటారు, వాళ్ళని ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ వేరే ఉంటారు, మనకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్స్ మనకి ఉంటారు. ఉన్నోళ్ళ లేనోళ్ళ తక్కువల ఎక్కువల ఇవన్నీ ఏం చూసుకోకుండా మనకి ఎవరైతే ప్రేమగా చూస్తారో మంచిగా మాట్లాడతారో వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామనుకోండి, నిజంగా మనసు మైండ్ 2 ప్రశాంతంగా ఉంటాయి. అయితే మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం తెలుసా? ఎవరు ఎలా ఉన్నా సరే మనతో ప్రేమగా పలకరించారనుకోండి, అంతే ప్రేమగా పలకరించండి. మనతో ఎవరైనా ప్రశాంతంగా మాట్లాడుతున్నారు అనుకోండి, మీరు కూడా అంతే ప్రశాంతంగా మాట్లాడేసేయండి. ఏం కావాలి, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంది కథ, ఏంది అని మంచిగా మనకు వాళ్ళు ఎలా ఉన్నారు మనతో పాటు మనం కూడా వాళ్ళతో పాటు అలానే ఉండాలన్నమాట. ఎక్కువేం అవసరం లేదు. ఈ లైఫ్లో నీ ఎంత ఉన్నా ఎవ్వరికి ఇచ్చేది లేదు, చేసేది లేదు. మాట ఒకటి కంట్రోల్ ఉండదు, అది కోపం అయినా సరే, బాధ అయినా సరే, ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఇబ్బంది లేకపోయినా ఏదైనా సరే మాట అనేది చాలా అంటే చాలా పద్ధతిగా కంట్రోల్గా ఉండాలి. అలాగని కాలు పట్టుకోమని నేనేం చెప్పను, సరిగా రెస్పాండ్ అయితే సలహా అమ్మయ్యా అనిపిస్తుంది. మనిషికి మనిషే తోడే జీవితంలో, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. అర్థమవుతుంది. మీతో ఎవరైనా ఇలా బిహేవ్ చేస్తే కనుక నిజంగా ఎవరికి అవాయిడ్ చేయాలో ఎవరికి అంటే ఇప్పుడు ఎక్కువ తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళతో బయటకు వెళ్తే మీరు తక్కువైపోతారు 100%. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఏం ఉద్ధరించరు మిమ్మల్ని. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకో అవసరం లేదు కదా. మీకు ఎవరు ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళతోనే ఉండండి. మీకు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళని మీరు ప్రేమగా చూసుకోండి, అంతే. ఇదే ఇంకా ఒక రిలేషన్ కంటిన్యూ చేయడం అనమాట. అన్ని రిలేషన్స్లో స్ట్రాంగ్ ఉంటామంటే 3 నేర్చుకోండి. భజన చేయండి బాగా, నువ్వు తోపురా, నువ్వు గ్రేట్రా, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా అని. లేదంటే మంచిగా పులిహోర మిక్స్ చేయండి. మిక్సింగ్ పులిహోర కలపడం మీన్స్ నువ్వేం చేసినా కరెక్ట్ అని అంటారు చూడు, అది పులిహోర కలపడం అయింది. అలా పులిహోరలో కలపడము, భజన చేయడము, ఒకరి కాలు కింద ఉండడము, తగ్గి ఉండడము, అట్లా వాళ్ళు ఇంకా హైలో ఉంటారు. ఏదో నేను కోట్లు సంపాదిస్తాను, ఎంత కోట్లు సంపాదించినా ఎవరేమీ ఎక్కువ కాదు ఇక్కడ. నువ్వేం బెట్టవు, వాళ్ళకి ₹1,00,00,000 సంపాదించి నువ్వేం బెట్టవు. నేనైతే నా ఒపీనియన్స్ చెప్పాను, అందుకే నేను రిలేషన్స్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అండ్ మీన్స్ రిలేషన్స్ కాదు, ఎవరైతే ఎక్కువగా నాకు ఇంపార్టెన్స్ ఇస్తారో నేను వాళ్ళతోనే ఉంటా, మనుషుల మధ్య ఉంటా, మనుషులతో ఉంటా. యాటిట్యూడ్ చూపించే రిలేషన్స్ నాకు అవసరమే లేదు. చిరాకు నేను ఎప్పుడు తగ్గాలనే రిలేషన్స్ నాకు అవసరమే లేదు. నాకు ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో నాకు వాళ్ళే రిలేటివ్స్, నాకు ఎవరు ప్రేమగా మాట్లాడతారో నాకు వాళ్ళే బంధువులు, నాతో కలిసిమెలిసి ఎవరు ఉంటారో వాళ్ళే స్నేహితులు. వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతో ప్రశాంతంగా ఉంటా. అదిదా మ్యాటర్. మరి మీరు ఎట్లా ఉంటున్నారు కామెంట్ చేయండి.